ఆషాఢ మాసంలో అమ్మవారికి వడిబియ్యం అయితే పోద్దామని అనుకున్నాను అనమాట. సరే ఈరోజు మంగళవారం కదా, మంచిదని చెప్పి ఇక్కడ ఎన్టీఆర్ నగర్లో ఉన్న కిల్ల మైసమ్మ టెంపుల్కి అయితే వెళ్దాము. అక్కడ అమ్మవారికి అయితే వడిబియ్యం పోద్దామని చెప్పి నేనైతే స్టార్ట్ అయ్యాను. ఇంటి దగ్గర ఈ టెంపుల్ అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఆ అమ్మవారు అక్కడ స్వయంగా వెలిసింది. అది చాలా పెద్ద స్టోరీ ఉంటుంది అమ్మవారిది. చాలా బాగుంటుంది కూడా టెంపుల్ అయితే. అమ్మవారు ఏ కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఇంకా వడిబియ్యం అయితే పోస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, మనం వడిబియ్యం పోసేటప్పుడు అమ్మవారికి వీడియో అవి తీయొద్దు కదా. సో అందుకని అమ్మవారి ఫేస్ కనబడకుండా అయితే నేను కొంచెం వీడియో తీశాను వడిబియ్యం పోసేటట్టు. 5గురు కలిపి వడిబియ్యం పోయాలి అని చెప్పేసి అక్కడ అన్నారనమాట. సో అందుకనే అక్కడ మేము ఇచ్చినవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. సో అవన్నీ కలిపి వేసేసిన తర్వాత తమలపాకులు, వక్కలు, తర్వాత ఖర్జూరాలు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేయడము. యాక్చువల్లీ ఏంటంటే నేను ఆంధ్ర కదా, సో నాకంటే వడిబియ్యం ప్రాసెస్ తెలీదు. నేను తెలుసుకుని ఇవన్నీ అయితే తీసుకెళ్ళాను అమ్మవారికి. ఇప్పుడు వడిబియ్యం పోయడానికి రెడీగా ఉన్నాం అనమాట. సో ఇప్పుడైతే ఒక 5 గుప్పిళ్ళు అయితే పోయాలట. ఫస్ట్ అమ్మవారికి మొక్కుకొని తమలపాకు ఇవన్నీ పెట్టిన తర్వాత వడిబియ్యం పోయాలట. ఫస్ట్ తమలపాకులు పెట్టిన తర్వాత మొక్కుకొని ఇప్పుడు వడిబియ్యం అయితే 5 గుప్పిళ్ళు అయితే పోయాలి అని చెప్పారనమాట. నా తర్వాత మళ్ళీ ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా వడిబియ్యం అయితే పోస్తారు. అలా పోసి అమ్మవారిని అయితే దర్శించుకున్న తర్వాత కొంచెం సేపు నేను అక్కడే కూర్చున్నాను. ఈరోజు అయితే నేను చాలా లక్కీ, ఎందుకంటే అక్కడ అమ్మవారి గుళ్ళో కొంతసేపు కూర్చున్నాను. ఇంకొకటి, ఇది బయట ఉంటుంది అనమాట. ఆ కిల్లా లోపల, కిల్లా అంటే కోట లోపల ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు. అమ్మవారు ప్రతి చోట దీపాలు, ముగ్గులు, పసుపు కుంకుమతో చాలా బాగా అలంకరిస్తారనమాట. ఇంకా వడిబియ్యం ప్రాసెస్ అయితే అయిపోయింది. మేమైతే ఇంకా బ్యాక్ టు హోమ్ ఇంటికి వచ్చేసాము. ఆ బియ్యం ఉన్నాయి కదా, మనం వండుకునే బియ్యంలో అయితే కలిపి